ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఒకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ ఆగస్టు నెల 20వ తారీఖున ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారంలో తండ్రి, మహోన్నతుడ మీకు వందనాలు. నిత్యము స్తుతింపబడుతున్న గొప్ప రాజా మీకు వందనాలు తండ్రి. గడిచిన రాత్రికాల సమయం నుంచి ఇప్పటి వరకు నిరక్కల చోటు మమ్మల్ని భద్రపరిచి మరొక దినం చూడగల కృపనిచ్చారు. ఈ నూతన దినాన్న తండ్రి నీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి నడిపించి సహాయం చేయమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే అనేసి ఇక్కడ కీర్తన గ్రంథం ద్వారా మనము చూడగలుగుతున్నాం. మనకి బలాన్ని దేవుడు ధరింపజేయగల సమర్థుడు. మనకి బలము కావాలన్నా, మనము బలవంతులుగా ఈ లోకంలో జీవించాలన్నా, మనము బలహీనులు కాకుండా బలము మనం పొందుకోవాలన్నా మనకి ధరింపజేయవారు ఎవరంటే ఆయన తప్ప ఎవరూ లేరు. మనకి ఆయన తప్ప బలాన్ని అనుగ్రహించేవారు ఈ లోకంలోనే ఎక్కడ మనకి ఎవరు కనిపించరు. ఎవరు మనకి బలాన్ని ధరింప చేయలేరు. కానీ మనకి దేవుడే తన యొక్క బలాన్ని అనుగ్రహించగల సమర్థుడే అన్నారు. నాకు బలము ధరింపచేయవాడు ఆయనే అనేసి దావీదు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి దావీదుకి ఎన్నో బలహీన పరిస్థితులు వచ్చినప్పుడు, ఎన్నో బలహీనమైన త్రోవలో ఆయన వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఎంతగానో బలాన్ని ధరింపజేసి ఆయన యథార్థ మార్గంలో నడవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఇదేనాన్న దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి బలహీన పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఎదురవుతున్నప్పటికీ, నువ్వెంత బలహీనతో ఉన్నప్పటికీ నీకు బలాన్ని ఆయన తప్ప ఎవరు ధరింప చేయలేరు. కాబట్టి ఆయన ఆశ్రయించేవారిగా ఉంటే, దావీదు ఏ విధంగా అయితే దేవుడిని ఆశ్రయించి దేవుడిని నమ్ముకొని దేవుడిని స్తుతించారు, ఆ విధంగా మనం కూడా జీవిస్తూ ఉంటే ఆయన మనకి బలాన్ని ధరింపచేస్తారు. అలాగే యథార్థ మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మళ్ళందరినీ బలపరచును గాక. ఆమేన్. బాగండు మహోన్నతుడు మా వ్యాపారంలోకి తండ్రి, మీ ఉన్నతమైన మహిమ గల నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతిదినము తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అది తండ్రి నీ చిత్తమైంది ప్రభా. నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మీకు వందనాలు. ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, దావీదుకి బలమును ధరింపజేసి ఉన్నారు. మాకును తండ్రి ఎన్నో బలహీన పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎన్నో బలహీనతలు మమ్మల్ని వెంబడిస్తున్నాయి. మాకు కూడా బలమును ధరింపచేసి దావీదుకి ఎట్టి బలాన్ని మీరు ఇచ్చి ఉన్నారు, అట్టి బలం మాకును దయచేయమని ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ వెనుకల్లో దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.